Sir, the gaps are simple and also as complex as simple actually. ఇక్కడ 3 ఈక్వేషన్స్ అండి. ఆక్వాకల్చర్ ఫార్మింగ్ అనేది ఇట్స్ అ బయాలజికల్ ఈక్వేషన్. మ్యాథ్ వేస్తాం, మెడిసిన్స్ విటమిన్స్ వేస్తాం, మ్యాథ్ వేసే ముందు స్టాకింగ్ వేస్తాం, అంటే సీడ్ పిల్ల వేస్తాం. ఈ 3 తీసుకొచ్చి ఈ చెరువులో వేస్తాం. 90 days we'll take care of, the farmers take care of those seed as a babies. దాని తర్వాత వెళ్ళేటప్పటికి అవుట్పుట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏ గుడ్ హార్వెస్ట్, లేదంటే కనుక ఏ ట్రాజడీ ఆర్ దెర్ కుడ్ బి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాదు. మరి ఈ బయలాజికల్ ఈక్వేషన్లో బంగారం లాంటి ఫీడు, బంగారం లాంటి స్టాక్, సీడ్, బంగారం లాంటి విటమిన్స్ మినరల్స్ వేసినా ఎప్పుడైతే ఈ చెరువులో వేసామో దిస్ ఈజ్ లైక్ కంటికి కనిపించని ఒక నీళ్లు మాత్రమే కనబడుతున్నాయి. మనకు ఎప్పుడు షింప్ బయటకు కనబడదు, ఇట్ ఈస్ డౌన్, లోపల ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ బయటకు వచ్చే ఎండ్ ప్రాసెస్ ఉంది చూసారా, 90 రోజుల తర్వాత తెలుస్తుంది మనం చేసింది రియల్గా. ఈ 90 రోజులు మనం కష్టపడి పనిచేసింది అవుట్పుట్ మనకు వస్తుందా లేదా. సో ఇక్కడ రైతు ఏం చేస్తున్నారంటే కంటికి కనిపించిన ఒక శత్రువుతోటి యుద్ధం చేస్తున్నాడు ఆయన. మరి ఈ కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు 90 days ఇట్స్ లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్యాల్కులేటెడ్ రిస్క్ అంటారు. రిస్క్ అపటైట్ ఎక్కువ, నేను కాదనట్లేదు, బట్ దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ ఇన్ దిస్ వాట్ హ్యాపన్స్ ఇన్ దిస్ 90 days. సో కెన్ వీ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ ఇన్ దిస్ డ్యూరింగ్ దిస్ 90 days అంటే మేబీ ఆన్సర్ ఇస్ ఎస్. సరైన వాటర్ క్వాలిటీ మెజర్ చేయడానికి కంటిన్యూస్ మానిటరింగ్ లాంటివి లేవు మార్కెట్లో. రెండోది, you see this what you are hearing, the firing, right, that is for biosecurity. So few things which we are doing in there, few things ఏంటంటే కరెంట్ కోసం జనరేటర్లు పెట్టాం, డిఓ లెవెల్స్ పెరగడం కోసం ఏరియేటర్లు పెట్టాం. ఇవన్నీ సిస్టమ్స్ బిల్డ్ చేసాం, కానీ బట్ వాటర్లో ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకోలేకపోవడం వల్ల వీఆర్ నాట్ గెటింగ్ ఎన్ ఆప్టిమైజ్డ్ ఈల్డ్ అన్నది మా ఉద్దేశం, విచ్ ఇస్ ఇండస్ట్రీ ఆల్సో బిలీవ్స్ ద సేమ్ థింగ్. సో ఆ ఐటీ టూల్స్ అన్ని దీంట్లోకి తీసుకొస్తే ఫార్మర్ విల్ బీ ఏబుల్ టు, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం మాట్లాడామో దే విల్ బీ ఏబుల్ టు రేషనలైజ్ దోస్ ఇన్పుట్స్ అన్నది ఇస్ అ గ్యాప్స్ విచ్ వి సీ. పవర్ కన్సంప్షన్ గ్యాప్స్ ఉన్నాయి, ఫీడింగ్ ఎక్కువ వేస్తున్నాం తక్కువ వేస్తున్నాం అన్న గ్యాప్స్ ఉన్నాయి. మనం మిడిల్ హార్వెస్ట్ చేసినప్పుడు అసలు కరెక్ట్ పాయింట్గా చేసాం మిడిల్ హార్వెస్ట్, ఎవరో చెప్తే చేసామా, లేదంటే నా ట్యాంక్ బేరింగ్ కెపాసిటీకి మించి తీస్తున్నావా, తక్కువకి తీస్తున్నావా, ఆప్టిమైజ్డ్గా మనం ఏమైనా చేస్తున్నావా. మనకు ఒకటి ఉంటుంది, ఎప్పుడు టేబుల్ మీద డబ్బులు వదిలేసి రాకూడదు, కానీ మనం ఏంటంటే చెరువులో డబ్బులు వదిలేసి వచ్చేస్తున్నాం. దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ గ్యాప్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ, అండ్ దీస్ ఆర్ ప్యూర్లీ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ పర్స్పెక్టివ్. ఫార్మర్, బికాస్ వీ ఓన్లీ వర్క్ ఫర్ ఫార్మర్ అట్ దిస్ స్టేజ్, వీ డు నాట్ గో బియాండ్ ఫార్మర్. మా అంతా కూడా, మా టెక్నాలజీ అంతా కూడా ఈరోజు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఫార్మర్కి సపోర్ట్ చేస్తున్నాం. సో మై పర్స్పెక్టివ్స్ ఆన్ ద గ్యాప్స్ ఆర్ ఫ్రమ్ ద ఫార్మర్స్ పర్స్పెక్టివ్.